ఇక్కడ వీడియో అనగానే వెంకీ అన్న హేమ పక్కకి ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ఒకసారి. వీడియో తీస్తే ఏమవుతుంది, తినేటప్పుడు తీస్తున్నాం అనేసి వాళ్ళు అలా పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం తింటున్నాం అన్నది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మేము గేమింగ్ జోన్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్ పైన గేమింగ్ జోన్ ఉంటుంది, F3 అని మీకు అక్కడ కనిపిస్తుందా, అక్కడ పైన గేమింగ్ జోన్ ఉంటుంది. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి అన్నది కూడా నేను అంతా కవర్ చేశాను. చూడండి పిల్లలు కూడా ఎలా ఎంజాయ్ చేశారో డైరెక్ట్ అలానే పెట్టేశాను. ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ గేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే కన్ఫామ్గా తీసుకురావచ్చు పిల్లల్ని. కొంచెం పెద్ద పిల్లలు అయితే మనం వదిలేసి బయట కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు భవీను అలా అయితే వాళ్ళే ఆడుకుంటారు, మనం బయట కూర్చోవచ్చు అనమాట. జ్ఞానిక కోసమే మేము కూడా లోపలికి వచ్చేసాము. ఇక్కడ గేమ్స్ అన్నీ చూపించేస్తాను, చూసేయండి. ఇంకా వీడియోలో కొన్ని కవర్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ ఏమంటారు హైట్లో ఉన్నాయి కదా, వాటి కింద ఇంకా బ్లాక్స్ అవన్నీ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకునేది అలానే పెట్టేశాను, మీరు కూడా చూసేయండి. ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూపించేశాను కదా. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే నువ్వెందుకు వెళ్ళావక్క అని అనుకుంటారేమో. ఇంకా అక్కడ వాళ్ళే వెళ్ళమన్నారనమాట. ఇంకా పాప ఆడుకోలేదు కదా, చిన్న పాప. ఇంకా వీళ్ళు భవీను, హర్షల, రిషిత వీళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా పాప ఆడుకునేకి పడిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఇంకా నేను కూడా లోపలికి వచ్చాను. ఇంకా పిల్లలైనా పెద్దలైనా లోపలికి రావాలంటే సాక్సెస్ వేసుకోవాలి, అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి 1 అవర్కి 220 రూపీస్ కిడ్స్కి అయితే. మనం ఎక్స్ట్రా మనకి పెద్దవాళ్ళకి సాక్సెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. ఇంక ఇది అడ్రస్ వచ్చేసి మియాపూర్ డీమార్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్కే ఉంటుంది. ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ పైన ఈ గేమింగ్ జోన్ ఉంటుంది. స్టార్టింగ్లో చూపించాను కదా, ఎంట్రన్స్లో అయితే అలా ఉంటుంది. రిష్టానురా జాగ్రత్త, పాప నిలబెట్టండి. ఇక్కడ ఈ గేమ్ నాకు తెలియదు కానీ పిల్లలు అయితే ఆడుతున్నారు, చాలా బాగుంది గేమ్. పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మనం వీక్లీ వన్స్ కాకపోయినా 2 వీక్స్ ఒకసారి, మంత్లీ ఒకసారి తీసుకొచ్చినా కూడా చాలా బెటర్. మాల్స్లో అయితే మనకి చాలా ప్రైస్ అవుతుంది, ఇక్కడైతే మనకి 1 అవర్కి 220 రూపీస్ అంటే నాకైతే బెటర్ అనిపించింది. నాకన్నా సరిత అక్కే కొంచెం ఎక్కువసేపు పాపను ఆడిచ్చింది, ఎందుకంటే నేను వీడియో తీసుకోవడమే సరిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళింది అయితే వెంకీ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట. ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది. అన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట పిల్లల్ని తీసుకొని. ఇంకా మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము, మాకు కూడా చాలా బాగుంది అనిపించింది. మేమైతే 5:30కి వెళ్ళాము, ఇంకా 6:30 వరకు. ఇంకా కిందే ఫుడ్ కోర్ట్ ఉంది కదా, పిల్లలు ఇంకా అడిగారనేసి ఇంకా పానీపూరి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చెప్పాము. కానీ పానీపూరి అస్సలు తినలేదు వాళ్ళు. అక్కడ నార్మల్ పానీపూరి లేదంట, దహీ పూరి ఉందనేసి అదైతే తినలేదు వాళ్ళు. ఇంకా నేనైతే షవర్మా తీసుకున్నాను. 2 ఇయర్స్ అయిపోయిందేమో నేను షవర్మా తినక. ఇక్కడ వెంకీ అన్న హేమ తింటున్నారు, వాళ్ళు వీడియో తీస్తున్నాం అనేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇలా పిల్లలకి తినిపించేసుకొని ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాసేపు ఉండి మళ్ళీ నైట్ వచ్చాము ఇంటికి. లాస్ట్ సండే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చేసరికి 9 అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి